హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. యాజ్ యూజువల్గా మళ్ళీ 3 days గ్యాప్ వచ్చినందుకు రియల్లీ సారీ అండి. అస్సలు కోపగించుకోకుండా హ్యాపీగా మనశ్శాంతిగా ఎపిసోడ్ వినండి. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 98. ఇక ఎటువంటి టెన్షన్ లేదు వరుణ్. ఇక మనకు అన్నీ హ్యాపీ డేస్. కేవలం మామయ్య కోలుకునే వరకే టెన్షన్. ఆ తర్వాత మళ్ళీ మునుపటి రోజులు వచ్చేస్తాయి అంది వర్షిని నవ్వుతూ. ప్రేమగా వర్షిణిని హత్తుకుని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఆరాధనగా చూస్తూ, ఇక బాధ్యతలు కూడా చాలా పెరిగినట్టే వర్షిణి. బాధ్యతల వలయంలో పడి నన్ను దూరం పెట్టవు కదా. నువ్వు లేకుండా, నీ ప్రేమ లేకుండా ఈ వరుణ్ అస్సలు ఉండలేడు. ప్లీజ్ వర్షిణి అన్నాడు వరుణ్. ఏం మాట్లాడుతున్నావు వరుణ్ బావా? నేను బ్రతికున్నదే నీ కోసం, నీ ప్రేమ కోసం. అటువంటిది నిన్ను ఎందుకు దూరం పెడతాను? ఇక జీవితంలో మనల్ని ఎవ్వరూ విడదీయలేరు, ఆ భగవంతుడితో సహా. మామయ్య కూడా మన ప్రేమను అంగీకరిస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడద్దు అంది వర్షిని. అలా ఇద్దరు ఉన్న ప్లేస్ని, పరిస్థితులను మర్చిపోయి సంతోషంగా ఒకరిని ఒకరు పట్టుకుని ఆనందంగా ఉల్లాసంగా మాట్లాడుకుంటున్నారు. కాసేపు వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తూ ఆ తరువాత, హలో లవ్ బర్డ్స్, ఇది మీ ప్రైవేట్ ఏరియా కాదు, ఆఫీస్. అందులోనూ చుట్టూ మేమంతా ఉన్నాం. పైగా తాతయ్య కూడా ఉన్నారు. కాబట్టి కాస్త మమ్మల్ని కూడా అబ్జర్వ్ చేయండి అంటూ నవ్వింది స్వీటీ. దాంతో కాస్త దూరంగా జరిగి ఒకరినొకరు విడిచిపెట్టుకుని చిన్నగా నవ్వుకున్నారు ఇద్దరు. ఎంతైనా నువ్వు చాలా లక్కీ వర్షిని. అందుకే వరుణ్ నీ సొంతం అయ్యాడు. నేను బ్యాడ్ లక్ పర్సన్. సో వరుణ్ని మిస్ చేసుకున్నాను. కాస్త ముందు వచ్చుంటే, త్వరగా చదువు పూర్తి చేసుకుంటే వరుణ్ణి నీకు కాకుండా నేనే ఎత్తుకుపోయేదాన్ని. ఏం చేస్తాం, ఎవరికి ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అంతేగా. ఈ జన్మకి వరుణ్ణి నీకే ఇచ్చేసా. కానీ మళ్ళీ జన్మలో మాత్రం నేనే వర్షిణిగా పుట్టి వరుణ్ణి సొంతం చేసుకుంటాను అంది స్వీటీ కాస్త బాధగా మాట్లాడుతున్నట్టు వాయిస్ పెట్టుకుని. అందరూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. రమ్య కూడా రాజీవ్ దగ్గరకు వెళ్ళి తన చేతిని ఈమె చేతిలోకి తీసుకుని నవ్వుతూ తన పక్కనే నిలబడింది రమ్య. హర్నాథ్ కూడా అందరూ అలా సంతోషంగా ఉండడం చూసి ఆనందపడ్డారు. కాసేపటి తరువాత హర్నాథ్ వాళ్ళ వైపు చూస్తూ, ఇప్పటికీ సమస్య గట్టెక్కింది కదా అని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. సమస్య ఇప్పుడే మొదలైంది. అందులో ఒక్క అడుగు మాత్రమే మనం వేశాం. ఇంకా చాలా అడుగులు వేయాల్సి ఉంది. కాబట్టి గెలిచేసామని ప్రశాంతంగా కూర్చోకుండా ఇంకా పూర్తి గెలుపు గురించి పైన మొదలు పెట్టాలి. అది మర్చిపోవద్దు అన్నారు. ప్రాబ్లమ్స్ ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు, ఇంకా మన కోసం వేచి ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ. రిలాక్స్ అవ్వం తాతయ్య, కానీ మనం గెలిచే ఒక్కొక్క అడుగుని కూడా మర్చిపోకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. మనల్ని ఎంతలా మోసం చేసిన ప్రతి ఒక్కళ్ళని నేల కనిపించాలి. అప్పటి వరకు నిద్రపోమన్నాడు వరుణ్ కాస్త ఆవేశంగా. అవును తాతయ్య, వరుణ్ బావ చెప్పినట్లు మనం గెలుపుని సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రస్తుతం మా ముందున్నవి 2 లక్ష్యాలు. 1, మామయ్య ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి. 2, మనం చేజార్చుకున్న ఆస్తులను దక్కించుకోవడం మాత్రమే కాదు, మనల్ని మోసం చేసిన ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం నేర్పించాలి తాతయ్య అంటూ ఆవేశంగా చెప్పింది వర్షిని కూడా. సరే అయితే ఇక తరువాత జరగాల్సిన కార్యక్రమాలు చూసుకోండి, నేను హాస్పిటల్కి వెళ్తాను అన్నారు హర్నాథ్. లేదు తాతయ్య, మీరు ఇప్పటికే రాత్రంతా మేల్కొని ఉండి చాలా రెస్ట్లెస్ అయ్యారు. ఈ వయసులో మీరు ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ వహించాలి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను హాస్పిటల్కి వెళ్తాను. నాన్నగారికి ఎలా ఉందో, ఏమైనా అతనిలో మూమెంట్ వచ్చిందో లేదో తెలుసుకుంటాను. అలాగే అక్కడే కాపలాగా కూడా ఉంటాను అన్నాడు వరుణ్. వర్షిని ఆఫీసులో ఇవ్వాల్సిన చెక్స్ పైన సంతకం పెట్టి అందరికీ అమౌంట్ క్రెడిట్ అయ్యేలా చేస్తుంది. రమ్య, రాజీవ్, మూర్తి గారు మీ ముగ్గురు దగ్గరుండి వర్షినికి కావలసినవన్నీ చూసుకోండి. తనకు అన్ని విషయాల్లో హెల్ప్ చేయండి. ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశం ఉండకూడదు. ఇకపైన ప్రతి ఒక్క డాక్యుమెంట్, పేపర్స్ అందరూ చెక్ చేయాలి. ఇది మాత్రమే నా వర్క్ అని ఉండటానికి లేదు. అలా అయితేనే మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతాం అన్నాడు వరుణ్. టెన్షన్ పడకు బావా, నేను చూసుకుంటాను. నాకే విషయం డౌట్ వచ్చినా వెంటనే నిన్ను కన్సల్ట్ చేస్తాను. ముందు మామయ్య హెల్త్ జాగ్రత్త అంది వర్షిని.
ఓకే వర్షిని, టేక్ కేర్ అని చెప్పి హర్నాథ్ వైపు తిరిగాడు. తాతయ్య పదండి, ముందు మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను హాస్పిటల్కి వెళ్తాను. వరుణ్ హర్నాథ్ కలిసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి కారు చేరుకుంది. కారు దిగి లోపలికి వెళ్లేందుకు చూసిన హర్నాథ్కి గేట్ దగ్గర కొత్త వాచ్మెన్ దర్శనమిచ్చాడు. అయోమయంగా చూశాడు హర్నాథ్. అసలు సెక్యూరిటీని ఎవరు కొత్తగా ఏర్పాటు చేశారు అంటే కాస్త గట్టిగానే అడిగారు హర్నాథ్. పాత ఓనర్స్తో పాటు పాత సెక్యూరిటీ కూడా వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఈ బిల్డింగ్కి మేమే సెక్యూరిటీ, ఈ రోజు నుండే జాయిన్ అయ్యాము అంటూ కాస్త అశ్రద్ధగా సమాధానమిచ్చాడు అక్కడున్న కొత్త సెక్యూరిటీ గార్డ్. ఏం మాట్లాడుతున్నావు? కొత్త ఓనర్స్ ఏంటి అని ఆవేశంగా లోపలికి వెళ్ళబోతున్న హర్నాథ్ని అడ్డుకున్నాడు సెక్యూరిటీ. లేదు సార్, మేడం గారి పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి విడిచిపెట్టే ప్రసక్తే లేదు, కాబట్టి మీరు లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోం అంటూ అడ్డగించాడు సెక్యూరిటీ. ఎవర్రా మీ మేడం? ఈ ఇల్లు నాది, నేనే ఇంటికి యజమానిని. నన్ను లోపలికి వెళ్లకుండా అడ్డుకునే హక్కు అధికారం ఎవరికీ లేవు. ఇప్పుడు నన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తానంటూ హర్నాథ్ లోపలికి వెళ్ళబోయాడు. లేదు సార్, వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పాంగా, నేను ఇప్పుడే మేడంకి ఫోన్ చేస్తానంటూ సెక్యూరిటీ అతడిని అడ్డగించి ఫోన్ తీశాడు. ఇదంతా కారులో నుండి చూస్తున్న వరుణ్ ఆవేశంగా కిందకు దిగాడు. తన తాతయ్యను ఒక సెక్యూరిటీ వాడు అవమానించడం అస్సలు తట్టుకోలేపాడు. ఏంటి ఇక్కడ గొడవ? ఏ సెక్యూరిటీ? చెట్టంత మనిషి నిలబడి ఉంటే డోర్ ఓపెన్ చేయకుండా వేషాలు వేస్తున్నావా అంటూ ఆవేశంగా అడిగాడు వరుణ్. ఇంతలో అక్కడకు నవ్వుతూ క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చింది చరణి. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ హరినాథ్, మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. కాస్త ప్రశాంతంగా రావడానికి ప్రయత్నించండి. ఆయన సెక్యూరిటీపై అరిస్తే ఏమొస్తుంది? ఓనర్ ఎలా చెప్తే అలా చేయడమే సెక్యూరిటీ పని. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాతో, ఐ మీన్ ఓనర్తో మాట్లాడండి అంటూ చాలా ఓవర్ చేస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడింది చరణి. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకునే మాట్లాడుతున్నావా అన్నాడు వరుణ్. అన్నీ బాగా గుర్తుపెట్టుకునే మాట్లాడుతున్నాను మిస్టర్ వరుణ్, మీరే మర్చిపోయినట్లున్నారు. తిమ్మిని దిమ్మి చేసి ఏవో నాటకాలు ఆడి ఆఫీస్ చేజెక్కించుకోగలిగారు, కానీ ఈ ఇల్లు ఆస్తులు అన్నీ నావే, అవి మీరు సొంతం చేసుకోలేరు. ఆ విషయం మర్చిపోయారనుకుంటున్నాను. అసలే ఈరోజు కొత్తగా ఇంట్లో ఓనర్గా అడుగు పెట్టబోతున్నా, కాబట్టి పార్టీ ప్లాన్ చేసుకున్నాం. గెస్టులు వచ్చే సమయం కూడా అయింది. ఇలా అలగా జనం అంతా ఇంటి ముందు చేరి గలాటా చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇక మీరు బయటికి వెళ్తే మీకే మర్యాదగా కూడా ఉంటుంది అని చెప్పింది చరణి. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న హర్నాథ్ ఒక్కసారిగా నిస్సహాయంగా మారిపోయాడు. అతని పరిస్థితి అర్థం చేసుకున్న వరుణ్, తాతయ్య, వీళ్ళ తలపొగురు ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ముందు మీరు పదండి, ఫామ్ హౌస్కి వెళ్దాం అన్నాడు వరుణ్. వెంటనే చిటికలు కొడుతూ నవ్వి, హలో మిస్టర్ వరుణ్, మర్చిపోయినట్లున్నావు. ఇప్పుడు ఇంటితో పాటు ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ కూడా మా సొంతమయ్యాయి, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళే అవకాశమే లేదు. అక్కడ కూడా ఇలానే నా మనుషులు మిమ్మల్ని అడ్డగిస్తారు, ఇంకా అవమానిస్తారు కూడా అంటూ అన్నది చరణి. ఇంతలో అక్కడికి వచ్చిన చక్రి, ఏంటి చరణి అలా మాట్లాడతావు? పాపం మీ నాన్నగారే కదా, బాధపడతారు. అన్నీ మనవే అక్కడికి రావద్దు అంటే పాపం వాళ్ళు మాత్రం ఎటు వెళ్తారు చెప్పు అంటూ కాస్త నవ్వులాటగా చెప్పాడు చక్రి. అయ్యో చక్రి, ఎటు వెళ్ళడం ఏంటి? హ్యాపీగా ఫుట్పాత్ పైన ఉంటారు. అయినా అలాంటి పాట కూడా ఉంది కదా, దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి అని, అలా ఏదో ఒక వీధి చూసుకుని అక్కడ పడుకుంటారులే అంటూ నవ్వింది చరణి. స్టాప్ ఇట్ అత్తయ్య, నోరు ఉంది కదా అని మాట్లాడడం కాదు, ముందు ఎదుటి మనుషులకి గౌరవం ఇవ్వటం కూడా నేర్చుకో. నువ్వు మాట్లాడుతున్నది నీ కన్న తండ్రితో అని మర్చిపోతున్నావు అంటూ అన్నాడు వరుణ్. అది నేను మర్చిపోవడం కాదు, అతనే మర్చిపోయి సంవత్సరాలయ్యింది. అయినా ఇప్పుడు నాకు తల్లి, తండ్రి, అన్న, చెల్లి, కూతురు అనే బంధాలు ఏవీ లేవు. నాకు ఉన్నది కేవలం నా భర్త. మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చూస్తూ ఉండండి, మమ్మల్ని మీరు చేసినట్టుగానే మిమ్మల్ని కూడా నడి రోడ్డు మీదకి లాగి ఎలా నిలబెడతానో అంటూ ఛాలెంజింగ్గా మాట్లాడింది చరణి. సరే అత్త, ఓహ్ సారీ. సరే మిస్ చరణి, ఎవరిని రోడ్డు మీదకి నిలబెడతారో, ఎవరు చేసిన తప్పుకి కృంగి కృషించుకుపోతారో
భవిష్యత్తులో మేము కూడా చూస్తాం. నీ ఒక్క మాట ఇంతకంటే రెచ్చగొట్టేందుకు ప్రయత్నించుకో. అనవసరంగా మీరే అవమానపడాల్సి వస్తుంది. పదండి తాతయ్య అంటూ హర్నాథ్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వరుణ్. కారులో కూర్చున్న హర్నాథ్, ఇప్పుడు ఏం చేద్దాం వరుణ్? ఎక్కడికి వెళ్తాం? అన్నీ ఆ రాక్షసి తన పేరు మీద రాయించుకుంది. అవును తాతయ్య, మొదటిసారి నాన్నగారు గుడ్డిగా నమ్మి ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతోంది. కానీ ఆలోచించినా బాధపడినా ఏమీ వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ముందు మనం ఉండడానికి ఏదైనా ప్లేస్ చూసుకోవాలి. అందుకే మొదట మన ఆఫీస్కి సంబంధించిన రెస్ట్ హౌస్కి వెళ్దాం అన్నాడు వరుణ్. సరే వరుణ్, నీ ఇష్టం అంటూ సీట్లో వెనక్కు చేరబడి కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు హర్నాథ్. వరుణ్ డ్రైవింగ్ చేస్తూ రెస్ట్ హౌస్ దగ్గర కారు ఆపాడు. అతిగా ఆలోచించొద్దు తాతయ్య, ఏది జరిగినా మన మంచికే. ఎన్ని రోజులు అత్తయ్య నిజస్వరూపం తెలియకుండా అయింది. ఇప్పుడు ఆమె ఏంటో, ఆమె నిజస్వరూపం ఏంటో నాన్నగారికి తెలిసింది కదా. కాబట్టి మునుపటిలా అతను ఎవరి చేతుల్లో మోసపోరు. ఇక ఆస్తులు అంటారా, మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు. ముందు లోపలికి పదండి అన్నాడు వరుణ్. లోపలికి వెళ్ళిన హర్నాథ్కి అప్పటికే అక్కడున్న వాచ్మెన్, అతని భార్య కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. సరే తాతయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. అమ్మని చెల్లిని కూడా ఇక్కడికే తీసుకుని వస్తాను, టెన్షన్ పడకండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వరుణ్. అక్కడ వర్షిని ఆఫీసులో తన పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ అమౌంట్గా క్రెడిట్ చేసి దాని ద్వారా అందరికీ చెక్స్ వెళ్ళేలా చూడడం మొదలుపెట్టింది. రమ్య, రాజీవ్ అలాగే మేనేజర్ మూర్తి గారు కూడా వర్షినికి హెల్ప్ చేస్తూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మొదటిసారి ఆఫీస్కి రావడం, ఈ పనులన్నీ కొత్తగా ఉండడంతో చాలా స్ట్రెస్ ఫీల్ అయింది వర్షిని. అయినా కూడా తన కుటుంబం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని పనులన్నీ జాగ్రత్తగా చేస్తోంది. తన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వరుణ్కి కాల్ చేసింది వర్షిని. అప్పటికే అను దగ్గర సంపత్ ఆరోగ్యం గురించి తెలుసుకుని టెన్షన్గా కూర్చున్నాడు వరుణ్. అందుకే వర్షిని కాల్ చేసిన విషయం కూడా గమనించలేదు. 2 times ఫుల్ రింగ్స్ అయినా వరుణ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో హాస్పిటల్లో ఏం జరిగిందోనని కంగారుగా రమ్యకు వర్క్ అసైన్ చేసి బయలుదేరింది వర్షిని. కంగారుగా వెళ్ళిన వర్షినికి వరుణ్ చాలా ఆందోళనగా కనిపించాడు. వెంటనే తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది వరుణ్ అని ఆత్రంగా అడిగింది వర్షిని. ఏమీ మాట్లాడకుండా ఆలోచనలోనే ఉన్నాడు వరుణ్. మళ్ళీ తన భుజాలపై చేతులు వేసి కదుపుతూ, వరుణ్ ఏమైంది, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అంటూ కాస్త వాయిస్ పెంచి అడిగింది వర్షిని. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళ ఉలిక్కిపడి చూశాడు. వర్షిని, నువ్వేంటి ఇక్కడ? నా సంగతి తర్వాత బావా, అసలేం జరిగింది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, పిలిస్తే పలకవు, అంతగా ఆలోచిస్తున్నావు. ఏ విషయం గురించి వరుణ్? ఏం లేదు వర్షిని, కాస్త టెన్షన్గా ఉంది. ఏమైంది వరుణ్? మామయ్య ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ టెన్షన్గా అడిగింది వర్షిని. నాన్నగారి పరిస్థితి మామూలుగా లేదంటున్నారు. తను స్పృహలోకి రావడం కష్టమేమో అంటున్నారు. ఇంకొక 24 గంటల్లోగా తనకు స్పృహ రాకపోతే కోమాలోకి వెళ్ళిపోతారంట. ఎన్ని రోజులు కోమాలో ఉంటారో కూడా తెలియదంటున్నారు. అసలు తను మళ్ళీ మామూలు మనిషి అవుతారో లేదో కూడా తెలియదు అంటున్నారు వర్షిని అంటూ వర్షినిని గట్టిగా పట్టుకుని బాధపడ్డాడు వరుణ్. వరుణ్ని అలా బాధపడుతూ చూసేసరికి వర్షినికి కూడా ఏం చేయాలో తోచలేదు. వరుణ్ మాటలు వినగానే వర్షినికి ఒక్కసారిగా కాలి కింద భూమి కంపించినట్లుగా అయ్యింది. టెన్షన్తో మాటలు కూడా తడబడుతున్నాయి. కానీ తను అలా టెన్షన్ పడితే వరుణ్ ఇంకా కృంగిపోతాడని తెలుసు. అందుకే కాస్త ధైర్యం తెచ్చుకుని, ఏంటి వరుణ్ ఇది, చిన్నపిల్లాడిలా ఎందుకు అంత టెన్షన్ పడతావు? మామయ్యకు ఏమీ కాదు, మామయ్య ఆరోగ్యంగా తిరిగి వస్తారు, ఆ నమ్మకం నాకుంది. అయినా నువ్వే ఇలా డీలా పడిపోతే అత్తయ్య, స్వప్న సంగతి ఏంటి? ఏమో వర్షిని, ఈ విషయం ఇంకా వాళ్లకు తెలియదు. నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉంది, రేపు ఉదయాన్నే స్పృహలోకి వస్తారు అని అబద్ధం చెప్పి వాళ్ళను పంపించేశాను. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా అమ్మ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఆందోళనతోనే ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. అందుకే అలా అబద్ధం చెప్పాను. కానీ అదంతా అసాధ్యం అంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వర్షిని అన్నాడు వరుణ్ ఇంకాస్త బాధగా. అతని మాటల్లో, ప్రవర్తనలో కూడా విపరీతమైన భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. వరుణ్ పరిస్థితిని అర్థం చేసుకున్న వర్షిని చాలా కూల్గా, వరుణ్ కంగారు పడకు, ముందు మామయ్య ఆరోగ్యం గురించి తెలుసుకుందాం, పద అనుతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే పరిష్కారం కూడా ఆలోచించుకోవచ్చును కదా అంటూ
నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది వర్షిణి. ఏమో వర్షిణి, నాకేం అర్థం కావటం లేదు. ఇక ఆలోచించడానికి ఏం లేదు వర్షిణి. నేను అను చెప్పిన మాటలు కూడా పూర్తిగా వినలేకపోయాను. అంతలా నా మైండ్ మొద్దుబారిపోతోంది. నాకు భయంగా ఉంది వర్షిణి. మొదటిసారి నాన్నగారికి ఏమైనా అయితే అన్న ఆలోచన కూడా నన్ను కుదురుగా ఉండనివ్వటం లేదు అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న వరుణ్ ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకుని తన కళ్ళను ఆమె వైపు తిప్పుకుంది వర్షిణి. అయ్యో వరుణ్, ఒక విషయం చెప్పనా? నేను కూడా చాలాసార్లు ఇలానే డిప్రెషన్లోకి వెళ్ళేదాన్ని. బాధతో తిండి నిద్ర మానేసేదాన్ని. వరుణ్, ఇలా డిప్రెస్ అయినప్పుడు నువ్వే నాకు ధైర్యం చెప్పి మామూలు మనిషిని చేశావు. ఎన్నిసార్లు నేను భయపడితే అన్నిసార్లు నాలో ధైర్యాన్ని నింపావు కదా. అటువంటిది ఇప్పుడు చిన్నపిల్లాడిలా ఇలా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైనా జరుగుతుందేమోనని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమీ జరగదు, ఏమీ జరగనివ్వవు కూడా. ఎందుకో తెలుసా? మామయ్య వెంట నువ్వున్నావు, నేనున్నాను, మనమంతా ఉన్నాం. మనం మామయ్యకు ఏమీ కాకుండా చూసుకుంటాం. మన ప్రేమ అభిమానమే అతనికి ఏమీ కాకుండా చూస్తుంది. అసలు తన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో అన్నది తెలుసుకుందాం. దాన్ని బట్టి ఆలోచిద్దాం. నువ్వు ఇలా కృంగిపోవడం వల్ల మామయ్య ఆరోగ్యం కుదుటపడదు సరికదా. సరైన పరిష్కారం ఆలోచించకపోతే సమస్య కూడా తీవ్రమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు అత్తయ్యకు, తాతయ్యకు, స్వప్నకు నువ్వేం సమాధానం చెప్తావు? ఇప్పటికే ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్న మనం మన కుటుంబాన్ని ముందుండి నడిపించాలి. కానీ ఇలా టెన్షన్ పడుతూ కృంగిపోతూ కాదు. నా మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా వరుణ్ అంటూ చాలా ఆప్యాయంగా తన కళ్ళల్లోకి చూస్తూ ముద్దుగా నచ్చ చెప్పింది వర్షిణి. అవును అన్నట్లు తలాడించాడు వరుణ్. పద, ఒక్కసారి అను దగ్గరికి వెళ్దాం అంటూ వరుణ్ని తీసుకుని వెళ్ళింది వర్షిణి. అంకుల్ కండిషన్ సీరియస్గా ఉంది వర్షిణి. నిజానికి అంకుల్ ప్రాబ్లం అయితే సివియర్ కాదు, ఇట్స్ ఏ నార్మల్ స్ట్రోక్. కానీ తను మానసికంగా కృంగిపోతున్నారు. శారీరకంగా మనం ఇచ్చే ట్రీట్మెంట్ అతనికి సరిపోవటం లేదు. మానసికంగా తను ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే ఎంత ప్రయత్నించినా అతని గుండెను మామూలు స్థితికి తీసుకుని రావటానికి కుదరటం లేదు. అయినా ఏంటిది వర్షిణి? నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, అంకుల్ పరిస్థితి ఆరోగ్యం బాలేవు, అతను కుదుట పడే వరకు మానసికంగా అతను హ్యాపీగా ఉండేలా చూడమని. అయినా మీరెవరూ వినలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి అయినా ఎలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు? ఒకసారి నువ్వే ఆలోచించు. చేతుల అంకుల్ ప్రాణాలను మీరే ఇబ్బందుల్లోకి నెట్టారు. ఇప్పుడు బాధపడి మాత్రం ఏం చేయగలం అంది అను. నో అను, అలా జరగడానికి వీల్లేదు. పరిస్థితులు ఏవి కావాలని చేసినవి కాదు. అది నీకు కూడా తెలుసు కదా. మన వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. మామయ్యని మామూలు మనిషిని చెయ్యాలి అంటే తను మానసికంగా ధైర్యంగా ఉండాలి. అంటే అతని మనసులో ఉన్న భయం పోవాలి, అంతే కదా అంది వర్షిణి. అవును వర్షిణి, అబ్సల్యూట్లీ. కానీ అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగింది అను. సాధ్యమవుతుంది అను, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అను మాటలు విన్న వర్షిణి వెంటనే వరుణ్ వైపు తిరిగింది. వరుణ్, ఇప్పుడు నువ్వే దృఢంగా ఉండాలి. మామయ్యకి మన కంపెనీ చేజారిపోలేదు అన్న విషయం నువ్వే చెప్పగలగాలి. అవి తన చెవులకి మాత్రమే కాదు, మనసు లోపలి వరకు చేరేలా చెప్పగలగాలి. అప్పుడే అతని గుండె ప్రశాంతంగా కొట్టుకోవడం మొదలవుతుంది అంది వర్షిణి. నేనెలా మాట్లాడతాను వర్షిణి? ఎలా మనకు ఇబ్బంది లేదు అని చెప్తాను? ప్రతి ఒక్క పైసా, చివరికి కట్టుకున్న బట్టలతో సైతం అన్నీ అత్తయ్య వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇల్లు, ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ అన్నీ వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం మనం. తాతయ్యను, చెల్లిని, అమ్మను రెస్ట్ హౌస్లో పెట్టాను. ఇటువంటి సమయంలో నేను నాన్నగారికి ఎలా ధైర్యం చెప్తాను? వరుణ్ మాటలు విన్న వర్షిణికి చాలా టెన్షన్ వచ్చింది. అయితే నిజంగానే చరణి అన్నట్టుగానే అన్ని ఆస్తులు తన పేరు మీద రాయించుకుంది అన్న విషయం కూడా అర్థమైంది. కానీ తనలో ఉన్న భయం, ఆందోళన బయటకు కనబడనివ్వకుండా దాచుకుంది. కాస్త ప్రైవసీగా వరుణ్తో మాట్లాడాలి అన్నట్లు అను వైపు చూసి కళ్ళతోనే చెప్పింది. దాంతో అను, మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే ఒక పేషెంట్ని చెక్ చేసి వస్తాను అని బయటకు వెళ్ళింది. వెంటనే వర్షిణి ధైర్యంగా వరుణ్ వైపు చూసింది. లాలనగా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ప్రేమగా తన ముఖాన్ని దగ్గరగా తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది వర్షిణి. అంతే. అప్పటి వరకు ఆలోచనలతో, మరెన్నో భయాలతో, టెన్షన్లతో అయోమయంగా ఉన్న వరుణ్ బ్రెయిన్
ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. అదండి ఈరోజు స్టోరీ. విన్నారు కదా. ప్రేమ పవర్ అంటే అదే మరి. కేవలం ఒక చిన్న ముద్దుతోనే వరుణ్లో ఉన్న ఎన్నో ఆలోచనలకు చెక్ పెట్టింది వర్షిని. అలాగే తన మనసు ప్రశాంతంగా దూదిపింజలా మారిపోయేలా చేసింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇక వరుణ్ ధైర్యంగా ఎలా ముందడుగు వేస్తాడు, ఏం చేస్తాడు అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.